బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అంటూ బలంగా వినిపిస్తున్న పేర్లు రెండు. ఒకటి తనూజ అయితే రెండో పేరు కళ్యాణ్ పడాల. నిజానికి హౌస్ చివరి కెప్టెన్, బిగ్ బాస్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన తర్వాత కళ్యాణ్ టైటిల్ కూడా కొడతాడనే ఆశలు ఎక్కువయ్యాయి. కానీ అక్కడి నుంచి కళ్యాణ్ డౌన్ ఫాల్ మొదలైంది. ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన తర్వాత కళ్యాణ్ కి ఈ వారం మొత్తం ఒక్క గేమ్ కూడా ఆడే ఛాన్స్ రాలేదు. అలానే ఫుటేజ్ విషయంలో కూడా కళ్యాణ్ కి పెద్దగా స్కోప్ ఇవ్వడం లేదు. వీటన్నింటినీ మించి సెకండ్ ఫైనలిస్ట్ రేస్ లో ఉన్న అందరికీ ఆడియన్స్ తో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యే గోల్డెన్ ఛాన్స్ బిగ్ బాస్ ఇచ్చాడు. కానీ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన కళ్యాణ్ కి మాత్రం ఈ ఛాన్స్ దక్కలేదు. దీని గురించి బిగ్ బాస్ ని ఎన్నిసార్లు కళ్యాణ్ బతిమాలినా కూడా నో రెస్పాన్స్. మరోవైపు సెకండ్ ఫైనలిస్ట్ రేస్ లో తనూజకి కళ్యాణ్ నుంచి ఫుల్ కోచింగ్ లభించింది. అలానే భరణి, ధీమాన్ వాళ్లు రేసు నుంచి అవుట్ అయినప్పుడు తనూజకే హెల్ప్ చేశారు. వాళ్ల పాయింట్లు తనూజకి ఇచ్చేశారు. అలా సెకండ్ ఫైనలిస్ట్ రేస్ లో టాప్ లోకి వచ్చేసింది తనూజ. సంజన రేసు నుంచి తప్పుకున్నాక తనూజ్ ఇమ్మాన్యుయల్ మధ్య ఫైనల్ టాస్క్ జరిగింది. కన్ఫెషన్ రూమ్ ట్విస్ట్. ఇందులో కాలు పట్టేయడంతో ఇమ్మాన్యుయల్ బాధతో విలవిలలాడిపోయాడు. దీంతో టాస్క్ మధ్యలోనే ఇమ్ము ఆగిపోయాడు. అలా ఈ టాస్కులో గెలిచి తనూజ సెకండ్ ఫైనలిస్ట్ రేస్ లో టాప్ లో నిలిచింది. లీడర్ బోర్డులో టాప్ లో ఉండటంతో తనూజకి బిగ్ బాస్ చెప్పిన ప్రకారం ఈ వారం ఇమ్యూనిటీ దక్కి సెకండ్ ఫైనలిస్ట్ తనూజ అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఇచ్చిందట తనూజ. బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి తనూజకి మనీ ప్లస్ ఇమ్యూనిటీ ఆఫర్ వచ్చింది. ఈ ఆఫర్ ని తనూజ రిజెక్ట్ చేసింది. ఏదైనా సరే ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే స్వీకరిస్తానని ఇలా వద్దని చెప్పింది. మరి ఈ లెక్కన ఇంత కష్టపడి మిగిలిన వాళ్లంతా వారం పాటు రేసులో ఆడాల్సిన అవసరమేంటి? ఒకవేళ తనూజ ఇది రిజెక్ట్ చేసి ఉంటే మాత్రం ఆడియన్స్ ఇదే అనుకుంటారు. అలా అయితే తనూజ కాకుండా సంజన, భరణిలలో ఎవరు సెకండ్ ఫైనలిస్ట్ కొట్టి ఉన్నా వాళ్ళకి ఉపయోగం ఉండేది. ఇప్పుడు తనూజ గెలిచి కూడా ఇది రిజెక్ట్ చేస్తే మాత్రం భరణి సంజనకి పెద్ద బొక్క పడినట్లే.